హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ కర్రీ చూస్తూ ఉంటాం. చాలా టేస్టీగా, కలర్ఫుల్గా, ఫుల్ గ్రేవీతో ఉంటుంది. మనకెందుకు ఇలా చేయడం రాదు అని అనుకుంటాం కదా. సో అలాంటి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీని చాలా ఈజీగా, సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసాను, కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక 4 టమాటోస్ని కూడా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. దాన్నంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని కొంచెం సాల్ట్, కారం, ధనియా పౌడర్, పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. పన్నీర్లో హై రిచ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. తర్వాత ఇదే బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. హోల్ బగారా దినుసులు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. చిన్న ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ మనం ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చిన్న ఆనియన్ వేస్తే సరిపోతుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే చూస్తే అర్థమవుతుంది, ఆ పేస్ట్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పటి వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ టైంలో మనం టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసేయాలి. కారం కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అప్పుడే గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేయాలి. చాలామంది కారం వేసిన వెంటనే గ్రేవీ కోసం వాటర్ వేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది పోతుంది. ఆయిల్లో కారం బాగా ఫ్రై అయ్యాక గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేశాను. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్గా కసూరి మేతి అనేది వేయాలి. పన్నీర్ కర్రీలో కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే కొంచెం మెంతి పౌడర్ యాడ్ చేసినా కూడా బాగుంటుంది. దీన్ని బాగా నలిపి వేయాలి, అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేస్తే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుంది. దీన్ని రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. నేనైతే బగారా రైస్ విత్ పన్నీర్ కర్రీ చేశాను, చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ టు అనదర్ వీడియో.